కనకరేవి దేవుడా దేవుడా దేవుడో ఇక వల కేసిరావు వలబోత ఉన్నాడు కలకల కేసిరావు కన్నీరు తీస్తుండురా దేవుడా ఇక నీ దండం పెట్టి ముఖ్యమంత్రి రేవంతమయ్యా కారు పార్టీని కథం పట్టించిండు ఇంకా కూడా కారు అద్దులు ఆనుమాలు లేకుండా చేయాలి తెలంగాణలోని కంకరం కట్టుకుండు నాయను ఇక మరి రామ 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 రాము రామ 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 కేసీరావు ఆగానికే కేసీరావు ఆగానికే ఆగానికేమో వచ్చనేవా ఆగానికేమో వచ్చనేమో ఇక మరి మీరు ఏమన్నా అనుకోని బిడ్డలారా నీ దండం పెట్టి ఇప్పుడు మీ తెలంగాణ గద్దరు ఏం చెప్పబోతున్నా అంటే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ కు భవిష్యత్తు ఉండకుండా చెయ్యాలని కంకణం కట్టుకొని లోపటంగా చీకటి వ్యవహారం చేసుకుంటా ఏదో చెయ్యాలి కేసీరావుని పాతారం దొక్కారని చూస్తుంటారు ఏమంతమయ్యా ఇక మరి ఇవాళకి ముచ్చట మీదనే జనాలకు పోయిండు మీ తెలంగాణ గద్దరు జనాలు ఏం చెప్తారు జనాల కడుపులలో ఏముంది వాళ్ళ గుండెలలో ఏం నాటుకొని ఉంది దా కథ మాత్రం ఏందో బయట పెడదాం సరేనా ఇక బా పోదాం ఏంది పిల్లగా ఏంది ఏం కథ తెలంగాణ ఏం నడుస్తుంది పోయేకో ముఖ్యమంత్రి రేవంతమయ్య మొత్తం తెలంగాణలో కారు పార్టీని మాత్రం నిలబట్టించి ఏదో చెయ్యాలని కంకణం కట్టుకుంటాట మరి రేపు రాబోయే రోజుల్లో కేసీరావయ్య ముంగడ పడేనా జాతకం ఏం చెప్తుంది ఏమనుకుంటారు మీ ఇలాకడ మన తెలంగాణ పార్టీ తెలంగాణ పార్టీ ఏముంది ఏమలేదు అంత కట్టిన అంతేనా అయ్యో రామచంద్ర అంతే అయింది అంటే మరి ఏమన్నా మరల వాడేనా దెబ్బతిన్న పులి లెక్క కేసీరావయ్య మరల వాడి ఏమైనా జలకిచ్చేనా రేవంత్కు లేకపోతే పొయ్యిలమైన పిల్లి లెక్క ఆయనా ఇక సోనాజు చూస్తుండా కానీ ఏమైందో తెలియదు అంతేనా ఇక ఇంకా కూడా కొంతమంది మరి బిడ్డలు ఏమంటారు ఏంది ఏం కదా బిడ్డలారా ఆర్చుకుందాం ఎటు మలిపిన గాలి మరి ఇప్పుడు ఏమనుకుంటున్నావు రేవంతమయ్య మరి కార్ని మొత్తమే పాతారం దొక్కాలని చూస్తుండట అయ్యే పనేనా చెప్పలేము అది అంతేనా చెప్పలేము తెలియదు గాలి అంతేలే మరి నిన్న మన పార్లమెంట్ పండుగల గాలి ఎటు బాగా ఊపింది 90% బీజేపీ ఉంటుంది అమ్మని సామి రంగా అయితే ఈ దెబ్బల బట్టి చూస్తే 10-12 మించి ఎక్కువే కొడుతుందిగా నీ అమ్మో బీజేపీ ఉంటుంది అంతేనా మరి ఈ కార్ సంగతి ఏంది మరి రానున్న రోజుల్లో సెంట్రల్ బీజేపీ ఉంటుంది కార్ కలిసి వెళ్ళి ఈ కాంగ్రెస్ లో 6 గ్యారెంటీల కథ ఏమైనా రాలేదంట మరి మొన్న పార్లమెంట్ పండుగ అయిందా భూమండలం మీద ఏం నడుస్తుంది ఏం కథ చెడపడ ఏమైనా మార్చుకుందా అని వచ్చినా మరి మీ ఇలాకాలో ఏం నడుస్తుంది గాలి ఎవరికి మొన్న పార్లమెంట్ పండుగల గాలి ఎవరికి మలిపినవు మరి ఇప్పుడు రేవంతమయ్యేమో కారు పార్టీని మొత్తం నీలబట్టియాలి అసలు పార్టీ లేకుంటే చేయాలని కంగనం కట్టుకొని తిరుగుతుంటాడ అయ్యే పని అంటవా మేమైతే బీజేపీకి వేసినాం బండి సంజయ్ అంతేనా సెంట్రల్ లో బీజేపీ ఉండాలని బీజేపీకి వేసినాం ఇక్కడ బీజేపీ బండి సంజయ్ మరి మొన్న కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారెంటీలు పెట్టి అవి మన కథ అడ్డం తిప్పలేదా అవి ఏం చేసినా ఏం లేవు ఒక బస్సు తప్ప ఫ్రీ తప్ప ఏం లేదు మరి ఇంకేంది మీ ఆయన పోతలేదా బుర్ర బస్సులా పోతాను నాకు పెళ్లి కాలే ఇంకా అయితే ఆమె ఎక్కడ తిరుగుతుంది కాయపోతే ఇంకా పుస్తకం అట్లే గాలి ఎటు మరిపినావు ఎట్ట మరి రేపు రాబోయే రోజుల్లో ఏ పార్టీకి భవిష్యత్తు ఉంది మరి బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూల నూకుతా కుప్ప నూకుతా దాన్ని పాతారం పట్టిస్తా అంటుండు రేవంతమయ్య అవుతుందా పై అయితే అంతేనా అంటే పోతుంది ఓ అమ్మా పక్క అవుతుంది ఎట్టా పోతుంది కాదు అయితే మరి ఆయన దెబ్బతిన్న పులి లెక్క మర్ర పెడుతుండే ఊకుంటాడా కేసీరావు కాలం దగ్గరికి వచ్చినాక ఎంత పెద్దదైనా మూడే అరే ఇదా మన పండుగ ఎట్లా చేసా మరి ఓట్ల పండుగ అంతేనా మరి ఎట్లా గాలి ఎక్కువ ఎడుతుంది ఎక్కువ అంటే దాదాపు మనకు లోక్సభలో అయితే దాదాపుగా పువ్వుకు ఎక్కువ మంది చాలా మంది బీజేపీ సపోర్టర్ అన్నారు చాలా మంది కొంచెం బీజేపీ అని ఉన్నది అందరికి కొద్దిగా మోడీకి హవా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఈ స్టేట్ ఎన్నికలు అంటే మన రేవంత్ రెడ్డికి కొంచెం అది చేసారు అందరికీ క్యాండిడేట్ని చూస్తారు పార్టీ చూస్తలేరు
మరి రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు ముంగటేసి బాగానే దుల్పరిచ్చే మీటింగ్లలో ఏమన్నా ఎక్కడికి రాలేదంట 6 గ్యారెంటీ ఆయన కూడా చేస్తుండే కదా ఇప్పుడు 1, 2 అని కూడా దాదాపు చేసిండు ఇక ముందు కూడా కొద్దిగా కేంద్ర ప్రాంతాల్లో కూడా తప్ప అధికారం వస్తే మాత్రం అవి కూడా గ్యారంటీ అవుతాయని కూడా చెప్తుంది కదా అవి కూడా చేసిండు. మొన్న కేసీరావయ్య మందరిచ్చి బిరుగా పంచాయతీ పెట్టుకుంటేనే రైతు బంధు ఇచ్చిరని అంటూ వాస్తవేనా? ఎట్టరా ఇప్పుడు ఏమనుకుంటారు జనాలు? గుసగుస ఏం నడుస్తుంది? ఏం గుసగుస నడుస్తలేదు, బాగానే ఉన్నది. అంటే గుసగుస అంటే నిన్న మన పండుగ అయింది కదా, పండుగ అయినాక మరి జనాలు ఎక్కడ మొగ్గిరు 3 బదుల కాడ కూర్చొని ఈ షాపుల కాడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు జనాలు? ఏం మాట్లాడుకుంటలేరు. 3 బదులు ఏమున్నది? 3 బదుల కాడ ముచ్చట్లు అంటే ఏ పార్టీకి గెలిచాను, ఎవరికి ఎక్కువ సీట్లు వచ్చాను అట్లా నా పార్టీ గురించా? బీజేపీ. అంతేనా? నువ్వేమంటావురా? బీజేపీ వస్తుందంట. ఎందుకు ఎట్లా దాని మీద ఎందుకు బీజేపీ రావాలి? ఎందుకు రావాలి? మోడీ ప్రభుత్వం ముందు బాగుంటదని. అంతేనా? జై శ్రీరామ్. బలం దేనికి ఉంది మరి తెలంగాణలో? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాను? ఏమంతా ఈ తిక్కడ పక్కడ అవుతుర్రు నాయకులకు. తెలంగాణ నిద్రపడి పారైతే లేదట. ఊరికి మరి గెలుస్తానా ఓడతానా అని పుకారులు వేస్తుంది ఇండియాలో. రేవంత్ కారును మొత్తం కథం పట్టిస్తా, నేల పట్టిస్తా అని ఆయన చెప్ప తిరుగుతుండు. ఏదో లోపడంగా నడుస్తుందా కథ. అసలు రాబోయే రోజుల్లో ఏ పార్టీకి బలం ఉంటుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అంటూ? సీట్లు అనేది తెలియదు కానీ బీజేపీ అయితే వచ్చేటట్టు ఉన్నది. అంతేనా? సీట్లు అయితే తెలియదు కానీ బీజేపీ అయితే వచ్చేటట్టు. అమ్మని స్వామి రంగా అయితే మెజార్టీ బీజేపీ అంటు. మెజార్టీ అని చెప్తలేను, బీజేపీ వచ్చేటట్టు ఉందని చెప్తున్నా. అంతేనా? మరి కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారెంటీలు పెట్టి అవి ఏం ఎక్కడికి రావట ఆ మాటలు? కాంగ్రెస్ విషయం అనేది తెలియదు కానీ బయట వినే టాకు ఏంటంటే మనకు బీజేపీ అయితే వినబడుతుంది ఎక్కువ శాతం అయితే. కాంగ్రెస్ ఉన్నది బలము, కాంగ్రెస్ బలం ఉంది, టీఆర్ఎస్ అన్ని తగ్గపోరే ఉన్నాయి కానీ కాకపోతే వీళ్ళ అందరిలో మెజారిటీ మాత్రం దానికి కనబడుతుంది బీజేపీ. అయితే బాగానే ఏదో మొత్తం మీద మోడీ మరి ఏ మాత్రం వేసిండో లేకపోతే మరి రావుల వారు అత్యంత మహిమలో కానీ మొత్తానికి అయితే ఏ నోరే చూడు పువ్వు పువ్వు పువ్వు. నువ్వు చెప్పిరా నీ పరం ఏమనిపిస్తుంది? లోకల్ కాదన్న, మరి ఎక్కడైతే నువ్వు తెలంగాణ పిల్లగాని కావా ఎట్లా? ఏ మీదికి ఏమనుకుంటారు గదే చెప్పరాదు. చెప్పినట్టే ఉంది. అంతేనా? అంటే ఉన్నాయి ఇదే అర్థం కావచ్చు. ఇప్పుడు రేపు రేవంతము ఈ కారు పార్టీని మొత్తం కథం పట్టిస్తా అని లోపల గుసగుస నడుస్తుందట. అవుతుందా రేవంత్ నా పని? మనకు తెలియదు అది రాజకీయం గురించి. నీకేం తెలియదు? ఉల్టా పల్తా రాజకీయాలు. అంతేనా? అంటే రేవంత్ ఆయన నుంచి అయ్యా కారుని ఇంకా నేల పట్టిస్తందుకు కారు అని చెప్పలేము, ఇక కాంగ్రెస్ అని చెప్పలేము. ఎట్లయితే బీజేపీ మధ్యలో వస్తుంది. అంతేనా? అంతే. మొన్న జరిగిన ఎలక్షన్లు ఉన్నాయి కదా పార్లమెంట్ పండుగ, మరి ఆ పార్లమెంట్ ఓట్ల పండుగ మరి గాలి ఎక్కువ ఎటు మోగిందంటావు? ఏమో చెప్పలేము, అన్నిటికీ సమానంగానే ఉంది కదా. అంతేనా? అంటే కొద్ది గొప్ప అటు ఇటు జనాలు గుసగుస ఏమనుకుంటారు మీ దుకాణానికి వచ్చిన వాళ్ళు? ఇక ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు అంటారు. కాంగ్రెస్ అంటారు, కొంతమంది బీజేపీ అంటారు, అట్లా. బీఆర్ఎస్ కూడా అంటారు. ఎక్కువ ఏదంటారు? ఎక్కువ బీజేపీ అట్లా, బీజేపీ కాంగ్రెస్ అట్లా అంటారు. అట్లా నువ్వు చెప్పమ్మా మరి మొన్న ఓటు మరి ఎటు మరిపినావు నువ్వు? చెప్పండి. అత్త మీదకి అయితే ఉరుకుతుంది, బుర్ర ఉరికి పంచాయతీ పెట్టుకుంటారు. అత్త మీదకి అయితే కూర వండుకొనేమో దాచుకొని తింటావు అత్త పెట్టకుండా. మాది ఇక్కడ కాదు, ఎక్కడైతే తెలంగాణ బిడ్డవేగా మరి అయిపోయి. సరే మీది ఎక్కడ మీదికి ఏమనుకుంటారు జనాలు? మా దిక్కు కూడా ఏం లేదు, అన్ని సమానమే ఎక్కడైనా. అంతేనా? ఏదో వస్తున్నది మనకు తెలియదు, క్లారిటీ దాకా చెప్పలేము. ఏం నడుస్తుంది మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో? ఏ పార్టీకి బలం ఉంటుంది, ఎవరు ఎక్కువ సీటు గుంజుకొస్తారు తెలంగాణలో? ఇప్పుడు వెళ్తే 4 తారీఖు నాడు 4 తారీఖు దాకా కొంతమందికి ఉబ్బు వస్తుందా? ఉబ్బు వస్తలేదు వాళ్ళకు. ఏది ఏం కథ అంటే ఇక నన్ను ఒకటే ఫోన్ మీద ఫోన్ చేసి ఏమే పోవు అసరా పోనే గిట్ట వాడు వచ్చిన వస్తాయి పక్కా వస్తాయి. అంటే ఏ పార్టీకి వస్తే సీట్లు ఎక్కువ? ఇప్పుడు వస్తే 4 తారీఖు మొత్తం తెలుస్తుంది కదా. అంతమంది గుసగుస ఏమి నడుస్తుంది? గుసగుసేది 3 పార్టీలు అంటే అన్నట్టున్నాయి ఇక్కడ అంటే అన్నట్టున్నాయి. నేనంటే వాళ్ళే జోరున్నాయి. అంతేనా? 3 నాడు నైట్ 12 అవుడు గాల్చాం, 4 నాడు టైం అవుడు డిగ్లర్ అవుడు ఖాయం అంటే అంటున్నాయి. సీట్ల గురించి తెలియదు కానీ మన బీజేపీ వస్తుందని అనుకుంటున్నాం. అంతేనా? పక్కా. అంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మోడీ అంటవా? మోడీ అంటే రాహుల్ గాంధీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కాళ్ళకి గిరకలు కట్టుకొని తిరుగుకుంటా అడుగున భారతదేశం నెత్తి మీద దరిద్రం కూర్చొని నాట్యం ఆడుతుంది. అవినీతి ఎక్కువైపోయింది, దుర్మార్గులు ఎక్కువైపోయారు,
మరి ఈ రకంగా అవినీతి సొమ్ము కక్కియాలి అని రాహుల్ గాంధీ మాట్లాడి ఇది చేస్తుంటే ఆయనకు లేదా బలం? రాహుల్ గాంధీకి బలం లేదు. రామ మందిర్ కట్టించింది ఎవరు? ఊరుకో రావణవరాచంద్ర మింగి నాకు అమ్మ ఈ కోయిలాగా ఉన్న బండారం అంతా బయట పెట్టింది అదా వచ్చినా నీకు అచ్చంతలు వచ్చినాయా? అబ్బర కొండ ఇది కథ మనకి ఎట్లా చేస్తేవి ఏం చేస్తామంటే గాలి ఎటు మరిపినావు గుసగుస ఏమి నడుస్తుంది దుకాణంకి వచ్చిన వాళ్ళు ఏమంటుర్రు ఊపు బలం ఉంటుంది కదా అయ్యో నేను గిది గిట్లా అనేది బీజేపీ మోడీకే ఉంటుంది. అంతేనా? అంతే, మోడీ అనేది చాలా మంది పాపం ఇంతగానం కేసీరావయ్య బస్సు యాత్ర పెట్టి ఊరు తిరిగి రైతుల కోసం నేను కష్టపడుతున్నానని చెప్ప తిరిగే ఆయన అందరికి కళ్ళ కారం పోసినట్టుగా బజార్ను బట్టి తిరిగి బస్సు యాత్రతోటి గుండె మీద గుద్దినట్టుగా మాట్లాడితేనే రైతు బంధు ఇచ్చిరట రేవంతమయ్య. ఈ మాట వాస్తవేనా? లేదండి, ఇంకా ఏమి ఎలాంటి హామీలు ఇంకా ముందుకు రాలేవు. ఆగస్టు నుంచి మొదలు పెడతామని సవాల్ చేసిండు. అదే మాటతోటి మనం ముందు చూడాలి. చూసిన తర్వాత అప్పుడు ఆయన ఆ వ్యక్తి వేసుంటాడో ఏం కదనో మనం అప్పుడు జనాలు ఏది మలుపు తిరుగుతారో కొట్లాడతారో ఇంతకు ముందున్న కేసీఆర్ నయము అది ప్రజలు నిర్ణయించుకుంటారు. కొంచెం 4 రోజులు టైం ఇద్దామంటావు. మొన్నటి ఎన్నికల్లో ఏమైందంటే కేంద్రంలో అయితే మాత్రం బీజేపీకి హామీ, మోడీ చేసిన పనికి అందరికీ నచ్చుతుంది. ప్రతి ఊళ్ళో కానీ ప్రతి ఏరియా కానీ కేంద్రంలో మనకి సపోర్ట్ చేయాల్సింది మోడీ. ఈ అసెంబ్లీకి వచ్చేసరికి మన తెలంగాణ స్టేట్లో మాత్రం ఏదో కేసీఆర్ తర్వాత మన రేవంత్ రెడ్డి మంచి చేస్తారు హోప్ తోటి ఓటేస్తే ఇప్పుడు ఇక ఎలాంటి ఏం 6 గ్యారెంటీలు అంతా ఏం అనిపించలేదు. కానీ ఇంకా ముందట ఇంకా ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ నిలబెట్టుకుంటే మంచిది ఆయనకి. మన ఈ సాయంగా పిల్లగాడు మాత్రం కుండ బద్దలు కొట్టి వాయ్య పూస వచ్చినట్టుగా తోసి పోకుండా చెప్పుకొచ్చిండు. మరి ఎట చేసినావు పండుగ? మంచిగా అంటే ధూమ్ధామేనా? అంటే లోపతాడు పీక తినుడేనా లేకపోతే ఏమైనా నీతి కాలని ఓటేసిరా? ఓటు అభ్యర్థిని దోషి చేస్తాం, పార్టీని దోషి కాదు. అమ్మో ఇది చిన్నసన్న కోయిలా ఏం కాదు. అయితే ఇది మంచి సాయదోలిందే. మరి ఎట్లా ఇప్పుడు అందాదా అది దేనికి ఎక్కువ మొగ్గు చూపినట్టు జనాలు? బీజేపీకి ఎక్కువ అంతేలే. కాంగ్రెస్ వాళ్ళు బాగానే చేసాం అది ఇది 5 గ్యారెంటీలు అమలు చేసాం అని చెప్పి వాళ్ళకి ఏం మొగ్గలేదా? 60 ఏళ్ళ నుంచి వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము మరి కారు పార్టీ సంగతి ఏంది? కారు స్టేట్లో లేనప్పుడు సెంటర్లో ఏం చేస్తుంది కారు? అదేనా? దీన్ని బట్టి చూస్తే తెలంగాణలో బీజేపీ బాగానే దునకపోతట్టుందిగా కథ.